అమ్మా నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. మీ పేరేం పేరమ్మా? అనుష. ఏం పేరమ్మా? అనుష. అనుష గారు, మీరు ఏదైతే వచ్చారో ఇది జమాల్ ఖాన్ సార్ క్యాంప్ ఇది. అయితే ఇంతకుముందు మీరు ఎప్పుడు వచ్చారమ్మా? 6 months అయ్యింది. 6 months అవుతుంది. 6 months బిఫోర్ ఎవరి కోసం వచ్చారు? మా డాడీ కోసం వచ్చాను. మీ డాడీ కోసం వచ్చారా? అతనికి ప్రాబ్లం ఏముందమ్మా? కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ ప్రాబ్లంలో క్రియాటినైన్ ఎంత ఉండే ఇంతకుముందు? 9.6. 9.6 క్రియాటినైన్ ఉండే. అవును. ఓకే ఓకే. ఇప్పుడు ఎంత ఉందమ్మా మరి? 1.0. 1.0. 1.0. మాషాల్లా మాషాల్లా. అల్లా దేవుడు అతనికి చల్లగా ఉంచుగాక. మీకు ఎలా ఉందమ్మా? అనుభవం ఎలా ఉంది మా సార్ దగ్గరికి వచ్చిన తర్వాత? సార్ దగ్గరికి వచ్చినాక చాలా బాగుంది సార్. 15 డేస్కి వచ్చినాము. ఒక్కసారే 9.6 నుంచి 1.0కి వచ్చింది. ఓకే 15 డేస్కి వచ్చినాం. ఇప్పుడైతే మంచిగా ఉండు, యాక్టివ్గా ఉండు, చాలా బాగుంది. మా సార్ వైద్యం ఎలా ఉందమ్మా? సార్ వైద్యం కూడా చాలా బాగుంది సార్. అసలు మేము బయట హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చినాము. ఓకే అమ్మా. ఇది ప్రాబ్లం బయట ట్రీట్మెంట్ కంటే మా ట్రీట్మెంట్ ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుంది సార్. ఓకే అమ్మా. సంతోషంతో ఉన్నాం మేము. అసలు అయ్యాల వచ్చినాడే అసలు అంత చాలా బాధతో వచ్చినాం కానీ అంత తగ్గితే అసలు చాలా మంచి సమయాన్ని కేటాయించారమ్మా మీరు. సేమ్ ఇలాగే మీరు మంచి పథ్యం చేయండి. అది ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోకండి, ఉప్పు ఎక్కువ తీసుకోకండి, నాన్ వెజ్ కూడా ఎక్కువ ఇప్పుడే పెట్టకండి. మంచిగా ఇలాగే పథ్యం చేయండి. దానికి ఆయనతో నార్మల్ అయిపోతుంది. యూరిన్లో ప్రోటీన్ లాస్ కాకుండా ఇప్పుడు కూడా సార్ మెడిసిన్స్ మంచిగా రాశారు, అవి మంచిగా వాడండి అమ్మా. ఓకే అమ్మా, జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.